జనులన్. మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన కృపను బట్టి కనికరాన్ని బట్టి ఆయన మనలను బలపరిచి భద్రపరిచి కాపాడిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. ప్రియులరా, ఈ ప్రతిదినము దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుడు ప్రకటించడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి ఆయనకి మాత్రమే మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారై ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారినై ఎందురు. ఇట్టివారికి విముఖుడవై ఉండుము. చదవబడిన ఈ వాక్య భాగంలో అంత్యదినాలలో అపాయకరమైన కాలములు వచ్చును. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే దేవుడు ఏం చెబుతున్నాడు అనంటే ఇవి భయంకరమైన దినాలు. అందుకే యూదా పత్రికలో 17వ వచనంలో, అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చెప్పున నడుచు పరిహాసకులుందురని. చూడండి, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చెప్పున నడుచుకును పరిహాసకులుందురని అని మాట్లాడుతున్నాడు. మనం గమనిస్తే గనుక ఇవి ఏ దినాలు అనంటే అంత్యదినాలు. ఎలాంటి కాలము అనంటే అపాయకరమైన కాలం. ప్రియులారా, ఈ అంత్య దినాలలో మనుష్యులు ఎలా ఉంటారో దేవుడు రాయించి పెట్టాడు. అంత్య దినాలు ఎక్కడ చూద్దామన్నా గొడవలు, అల్లరి, యుద్ధాలు. ప్రియులారా, జనం మీదకి జనం లేవడం. చూడండి, మతాలకి గొడవలు, మతున్మాద శక్తులు లేవడం. ప్రియులారా, భయంకరమైనటువంటి రెచ్చగొట్టే పరిస్థితులు, మతాలను రెచ్చగొట్టి భయంకరంగా చేస్తున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, ఇవి అంత్యదినాలు, ఇవి అపాయకరమైన కాలములు అని మాట్లాడుతున్నాడు. ఈ అంత్యదినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము అని అంటున్నాడు. అంటే ఆల్రెడీ వచ్చేసినవి, ఆల్రెడీ జరుగుతున్నాయి. చూడండి, దేవుని పిల్లలుగా ఈ భయంకరమైనటువంటి దినాలలో మనం ఎలా ఉండాలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా ఉండకూడదో కూడా దేవుడు చెబుతా ఉన్నాడు. ఈ అంత్య దినాలలో మనుషులు మనస్తత్వాలు ఎలా ఉంటాయి, మనుషుల పరిస్థితి ఎలా ఉంటుంది, మనుషుల వైఖరి ఎలా ఉంటుంది, ఇవన్నీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఈ అంత్య దినాలలో మనుషుల మనస్తత్వం ఎలా ఉందో దేవుడు రాయించి పెట్టాడు. ఎలాగనగా, ఒకటి, మనుషులు స్వార్థప్రియులు, స్వార్థం.
ఎక్కడ చూద్దామన్నా ఇది స్వార్థము ఎక్కువైపోయింది. స్వార్థం, ఎదుటి వాళ్ళు బాగుపడితే తట్టుకోలేని పరిస్థితి. ఎదుటి వాళ్ళు బాగుపడుతూ ఉంటే ఎలాగైనా వాళ్ళని తొక్కేయాలని, ఎదుటి వాళ్ళు మంచిగా క్షేమంగా దీవించబడుతూ ఉంటే వాళ్ళను చూసి నీ కళ్ళు తట్టుకోలేవు. కాబట్టి స్వార్థము ఎందుకోనంటే అక్రమము విస్తరించినందున అనేకుల్లో ఉండవలసిన ప్రేమ చల్లారిపోయి ఈ స్వార్థం ఎక్కువైపోయింది. స్వార్థ ప్రియులు, స్వార్థముతో నిండిన వాళ్ళు, స్వార్థముతో జీవిస్తున్న వాళ్ళు. కాబట్టి స్వార్థ ప్రియులు. 2, ధనాపేక్షకులు. ధనాపేక్ష అంటే దేవుడు అంటాడు కదా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని దేవుడు అంటాడు. అంటే ధనం ఉండగొద్దు అని కాదు, ధనం ఉండాలి. ధనం గురించినటువంటి పేక్ష అనేది ఆశ, ధనం కొరకు అడ్డదారులు తొక్కడం, ధనం కొరకు నిష్ఠానుసారంగా జీవించడం అనేది నీ జీవితంలో ఉండకూడదు అని దేవుడు అంటాడు. ధనాపేక్షకు. 2వది బింకములాడేవారు, బొంకేటటువంటి వాళ్ళు, అబద్ధాలాడేవాళ్ళు లోకంలో కనపడతా ఉన్నారు. కాబట్టి ఈ రోజున అబద్ధాలు ఎక్కువ నమ్ముతున్నారు ప్రజలు. నిజాల కంటే అబద్ధాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. అబద్ధాలకే ఎక్కువ మక్కువ చూపుతూ ఉన్నారు. చూడండి, ఏదైనా మంచి పని చేస్తాము, మంచి కార్యం జరుగుతుంది అని అంటే అది నమ్మడం లేదు. అది చెయ్యకపోయినా అబద్ధాలు ఆడితే కనుక అబద్ధాలని ప్రజలు నమ్మేస్తారు. ఆ అబద్ధాలని ప్రజలు చక్కగా పాటిస్తారు. ఈ రోజున ఆలోచన చేస్తే బింకములాడేవారు, అబద్ధాలు బుంకేవాళ్ళు, ఒక మాట అన్న తర్వాత నేను అన్నానా అని మాట్లాడేవాళ్ళు బింకములాడేవారు. తర్వాత అహంకారం. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అహంకారమైన మనసు, ప్రియులరా, లోబడిని మనసు, లోబడిని జీవితాలు, లోబడినటువంటి పరిస్థితులు. అహంకారం, డబ్బు అహంకారం, ధనముంది అనే అహంకారం, జనబలముంది అనే అహంకారం, నాకేంటి అనే అహంకారం. కాబట్టి ప్రస్తుత అంత్య దినాలలో ఈ అహంకారం అనేది లోకములో మనం చూస్తున్నాము. కాబట్టి అహంకారులు, తర్వాత దూషకులు, దూషించేవాళ్ళు, దేవుని నామాన్ని దూషించేవాళ్ళు, దేవుని నామాన్ని అపహాసం చేసేవారు, దూషకులు. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రుల మాట వినని వాళ్ళు, తల్లిదండ్రులకు లోబడినటువంటి వారు, తల్లిదండ్రులకు పిల్లల మాట వినకుండా జీవించేవాళ్ళు, విధేయత చూపని వాళ్ళు, అవిధేయత కలిగిన వాళ్ళు. తర్వాత కృతజ్ఞత లేనివారు. ఎవరట? కృతజ్ఞత లేనివారు. కాబట్టి దేవుడు ఎన్ని మేలులు చేసినా, ఎన్ని ఉపకారాలు చేసినా కృతజ్ఞత అనేది చాలామందికి ఉండదు. ఇది ఉండాలి అని దేవుడు అంటాడు. కృతజ్ఞత లేనటువంటి జీవితాలు. పిల్లరా, ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని వదిలిపెట్టి ఉపకారాన్ని మరిచిన జీవితాలు జీవిస్తున్న వాళ్ళు కృతజ్ఞత లేనివారు. తర్వాత అపవిత్రులు. పవిత్రతగా జీవించాలని దేవుడు చెబుతుంటే అపవిత్రత కలిగిన వాళ్ళు గమనించాలి. తర్వాత అనురాగరహితులు. వీళ్ళు కూడా ప్రియులర అనురాగము చూపవలసిన వారు దానికి విరోధంగా దేవునికి అవిధేయత కలిగిన వారుగా జీవిస్తున్న వాళ్ళు. అతి ద్వేషులు. ఇక వాళ్ళ జీవితాల్లో ద్వేషం తప్ప ఇంకేమీ ఉండదు. తర్వాత అపవాదికులు. సాతాను సంబంధించినటువంటి వారు, సాతాను చెప్పినట్లుగా వాడి ఆలోచన ప్రకారంగా బ్రతికేవాళ్ళు. అజితేంద్రియులు. తర్వాత క్రూరులు.
క్రూరత్వం కలిగిన వారు, తర్వాత సజ్జన ద్వేషులు, తర్వాత ద్రోహులు, ద్రోహం, మూర్ఖత్వం, మూర్ఖులు, తర్వాత గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై యుందురు, ఇట్టివారికి విముఖుడై ఉండు. అంటే ఈ ఇట్టివానికి నువ్వు దూరంగా ఉండు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేస్తే 1 స్వార్థం, 2 ధనాపేక్షకులు, 3 బింకములాడువారు, 4 అహంకారులు, 5 దోషకులు, 6 తల్లిదండ్రులకు అవిధేయులు, 7 కృతజ్ఞత లేనివారు, 8 అపవిత్రులు, 9 అనురాగరహితులు, 10 అతిద్వేషులు, 11 అపవాదికులు, 12 అజితేంద్రియులు, 13 క్రూరులు, 14 సజ్జన దేశులు, 15 ద్రోహులు, 16 మూర్ఖులు, 17 కర్వాంధులు, 18 దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు, 19 పైకి భక్తి గలవారయ్యండి దాని శక్తిని ఆశ్రయించనై వారై ఉన్నారు. ఇట్టి వారికి విముఖుడిగా ఉండాలి. ఈ 19 లక్షణాలు నీ జీవితంలో ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయి. కాబట్టి దేవుని కొరకు జీవించు, దేవుని కొరకు బ్రతుకు. దేవుడు తప్పక నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. వీటికి దూరంగా ఉండి నీ జీవితాన్ని కాపాడుకో. దేవుడు పవిత్రత, ఆశీర్వాదము మీ బ్రతుకుల్లో కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల జీవితాలలో దేవా వీటికి దూరంగా ఉండునట్లుగా సహాయం చేయండి. అంత్యదినాలలో అపాయకరమైన కాలాలు వచ్చాయి. మనుషులు ఎలా ఉన్నారో మీరు మాట్లాడారు. ఆ విధంగా కాకుండా మంచిగా బిడ్డలు బ్రతుకున్నట్లు కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.